అది వేసవికాలం. వాతావరణం తీవ్రమైన వేడితో ఉంది. బేలన్ అతని కుటుంబమంతా కలిసి సమీపంలో ఉన్న కొండ వరకు సరదాగా నడిచి వెళ్లాలని బయలుదేరారు. వారు తీసుకెళ్తూ ఉన్న నీళ్ల బాటిల్స్ అన్నీ కొంత దూరం వరకు ఖాళీ అయిపోయాయి. అయినా వారికి ఎలాంటి చింత లేదు. వారి వద్ద మ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో వారికి మ్యాప్ చూపిస్తూ ఉంది. ముందుగా ఒక సెలయేరు కనిపించింది. కాని అది ఎండిపోయి ఉంది. తరువాత మరొక సెలయేరు. అది నిండుగా ఉంది. వారు అక్కడ నీళ్లు తాగి బాటిల్స్ కూడా నింపుకున్నారు. మన జీవితాలు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. ఏదైనా చేయాలని మన ఆశను పరిస్థితులు అణిచివేస్తాయి. కొంతవరకు ఆయా విషయాల కొరకైన దాహం చల్లారినా మరియొక విషయం కొరకు ఆశ ఉంటుంది. అనేకసార్లు మన ఆశలు తీరవు. కనుక నిరుత్సాహానికి గురవుతుంటాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శాంతి, సంతృప్తి ఎంతో అవసరం. ఆయా పనులు, కార్యక్రమాలపై ఆధారపడిన శాంతి మనలను ఎప్పటికీ సంతృప్తిపరచదు. భయానికి కూడా మనలను గురిచేస్తుంది. చాలామందిని మరణ భయం వెంటాడుతుంది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని భయపడతారు. మరికొంతమందికి రేపటిని గూర్చిన భయం. రేపటి భవిష్యత్తు అవసరతలు ఎలా తీరగలవో తెలీదు. యేసు ప్రభువు ఈ విధంగా చెబుతున్నాడు. చింత సమస్త విషయాల కొరకైన దాహం తీర్చి సమస్త భయాలను పోగొట్టి శాంతి సంతోషాలను, నూతన జీవాన్ని అనుగ్రహిస్తానని. కాబట్టి పరిస్థితులకు భయపడక దేవుని యందు నిరీక్షణ కలిగి ముందుకు సాగుదామా?